యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రావణ డివైఎఫ్ఐ జిల్లా 19వ మహాసభలో కర్నూలు నగరంలో స్థానిక కార్మిక కర్షక భవన్ నందు ఈ రోజు రేపు నిర్వహిస్తున్నారు. మహాసభలను ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రావణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి కల్పించడంలో వైఫల్యం చెందడం ద్వారా నిరుద్యోగం గరిష్ట స్థాయికి పెరిగిందని తెలిపారు. డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర, నగేష్ మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి హుసేన్ భాషా, జిల్లా నాయకులు వంచి, నాయకులు షాహీన్, రఘువరన్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యంగా నిరుద్యోగ వృద్ధి అని చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. అట్లాగే కర్నూలు ఈ పక్కన ఓర్వక దగ్గర పారిశ్రామిక కారిడార్ ఇచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడ వేసి గొంగలు ఎక్కలాగా 1 year ఈ కూటమి ప్రభుత్వం పాలన పూర్తయినా నిరుద్యోగుల ఆశలు మొత్తం ఈ రోజు నిరాశలోనే ఉన్నారు. అందుకని ముఖ్యంగా ఆదోని ప్రాంతంలో కర్నూలు జిల్లాకు పశ్చిమ భాగాన ఆదోని జిమ్మూరు ప్రాంతంలో నిత్యం వలసలతో కరువుతో ఈరోజు యువతరం సతమతమవుతున్న నేపథ్యంలో చివరికి ఈరోజు ఆత్మహత్యలు ఒడిపెడుతున్న పరిస్థితి ఈ రోజు ప్రాంతంలో ఉంది. అందుకని కర్నూలు జిల్లాలో యువతరానికి ఒక భారీ ప్రభుత్వ పరిశ్రమలు పెట్టాలని, ఓరోకలు పరిశ్రమిక హబ్ను ప్రారంభించాలని చెప్పి, రైల్వే కోచ్ వ్యాగన్ పనులు ప్రారంభించాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉపాధి పరిశ్రమలు ఈరోజు స్విమ్మింగ్ మిల్లు కానీ ఆదంలో ఒకప్పుడు పెద్ద ఇండస్ట్రీలు అని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు అన్ని పరిశ్రమలు మూతపడిన నేపథ్యంలో ఈ పరిశ్రమలన్నింటినీ కూడా అందుబాటులో తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి 2 రోజుల పాటు చర్చించబోతున్నాం. రాబోయే రోజుల్లో డివైఎఫ్ఐ యువత కోసం పెద్ద ఎత్తున పోరాటానికి ఈ మహాసభలు వేదిక కానుంది. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. డివైఎఫ్ఐ జిల్లా మహాసభలు ఈ రోజు రేపు జరగనున్నాయి. ఈ జిల్లా మహాసభలకు యువకులు వేలాదిగా వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటూ, గతంలో డివైఎఫ్ఐగా మనం అనేక కార్యక్రమాలు యువకుల సమస్యలు తీసుకొని పోరాటం చేయడం జరిగింది. డిఎస్సి అయితేనేమి, పోలీస్, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర సమస్యలు కూడా తీసుకొని వర్క్ చేయడం జరిగింది. చాలా సమస్యలు పరిష్కారం అవ్వడం కూడా జరిగింది. కాబట్టి డివైఎఫ్ఐలో అందరూ భాగస్వాములై జిల్లా మహాసభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు శిరీష, డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి. అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర, డివైఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్ కర్నూలు. ఈ రోజు రేపు కర్నూలు జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ కర్నూలు జిల్లా మహాసభల్లోన జిల్లాలోని యువకులందరూ పాల్గొనాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కర్నూలు జిల్లాలో సేవా కార్యక్రమాలకు పెట్టినటువంటి పేరుగా డివైఎఫ్ఐ ఈ రోజు ఉందనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నాము. జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్నటువంటి ఏ మహిళా హాస్పిటల్కి వచ్చి మాకు రక్తం కావాలని చెప్పేసి అడిగినా ఈ రోజు డివైఎఫ్ఐ మేము ఉన్నామని చెప్పేసి ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నటువంటి పరిస్థితి డివైఎఫ్ఐకి ఉంది. అట్లాగే అనేక చోట్ల ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునేటువంటి అనేక సమస్యలపైన శ్రమదానం ద్వారా పరిష్కారం చూపినటువంటి చరిత్ర కూడా డివైఎఫ్ఐకి ఉంది. అట్లాగే అన్నదాన కార్యక్రమాలు, అట్లాగే మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి చరిత్ర డివైఎఫ్ఐకి ఉంది. అట్లాగే నాయకుల జయంతులు, వర్ధంతులు జరిపితే స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుల చరిత్ర తెలియజేస్తూ దేశభక్తి భావాన్ని పెంచేటువంటి చరిత్ర కూడా డివైఎఫ్ఐకి ఉంది. అట్లాంటి డివైఎఫ్ఐ జిల్లా మహాసభలు రేపు కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవనం జరుగుతుంది. మీరందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. డివైఎఫ్ఐ 19వ జిల్లా మహాసభల్ని కర్నూలు కార్మిక కర్షక భవన్లో నిర్వహించుకుంటున్నాము. గత 3 సంవత్సరాల్లోన డివైఎఫ్ఐ కర్నూలు జిల్లాలో ఏ యువజన సంఘం చేయనటువంటి ఒక మంచి కృషిని ఈ జిల్లాలోన మేము చేశాము. దాదాపు ఈ జిల్లాలోన 70-80 గ్రామాల్లోన ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మేము గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేసాము. అందులో చాలా గ్రామాల్లోన మంచినీటి సమస్య ఈ రోజు పరిష్కారం అయింది. అట్లాగే బ్రిడ్జిలు లేనటువంటి చోట బ్రిడ్జిల నిర్మాణం కోసం డివైఎఫ్ఐ చేసినటువంటి కృషి వల్ల అవన్నీ కూడా సాధ్యమయ్యాయి. అలాగే సీసీ రోడ్లు లేక ఏళ్లు తరబడి మురికి కుంపలోనే నడుస్తున్నటువంటి ఆ కాలువల్ని పరిష్కారం చేయండి బాబు అని చెప్పేసి పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ ఉద్యమిస్తే ఈ రోజు ఈ జిల్లాలోన చాలా గ్రామాల్లోన డ్రైనేజీలు నిర్మాణం అనేది జరిగింది. అలాగే విద్యుత్ దీపాల సమస్య కోసం కూడా మేము పరిష్కారం కోసం పనిచేసాము, అవి పరిష్కారం అయ్యాయి. అలాగే నిరుద్యోగ సమస్య మీద కూడా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో మరి అన్ని జిల్లాలతో పోల్చుకుంటే ఎక్కువ మంది నిరుద్యోగుల్ని కదిలించుకొని పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేశాము. ఆ విధంగా డివైఎఫ్ఐ చేసినటువంటి పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచడంలోన కర్నూలు యువకులని కలుపుకొని పెద్ద ఎత్తున మేము ఉద్యమించాము. కాబట్టి గత 3 సంవత్సరాల్లో డివైఎఫ్ఐ చేసినటువంటి ఈ కృషి మొత్తాన్ని కూడా మేము ఈ రోజు రేపు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో ఈ ల్యాబ్స్ అన్నింటిని కూడా భర్తీ చేసి రాబోయే